ఈరోజు మనం 5 యొక్క భాజనీయత సూత్రం గురించి నేర్చుకుందాం. ముందుగా 5 యొక్క గుణిజాలు చూద్దాం. అవి 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే చాలా వస్తాయి. కాబట్టి దానికి మనం అని రాసుకుందాం. తర్వాత ఒకట్ల స్థానంలో గుణిజాల యొక్క ఒకట్ల స్థానంలో 5 ఉంది, తర్వాత 0 ఉంది. అంటే 0, 5 మాత్రమే ఉన్నాయి. అంటే ఈ గుణిజాల ఒకట్ల స్థానంలో 0 లేదా 5 మాత్రమే ఉన్నాయి. కాబట్టి నిర్వచనం రాయొచ్చు మనం. ఏంటంటే ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 0 లేక 5 అంకెలు ఉన్నచో ఆ సంఖ్య 5చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇదే 5 యొక్క భాజనీయత సూత్రము.